భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కల గండి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పరిపాలన చేతగాని రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి మాత్రమే పనిచేస్తున్నాడని, నోటికి వచ్చిన హామీలు ఇచ్చి రేవంత్ అధికారం చేజిక్కించుకున్నారని విమర్శించారు. చిలిపి చేష్టలు, చిన్న రాజకీయాలు చేస్తూ ఎన్నికల హామీలు అరకొరగా ఇస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయలేక చతికిలబడి అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలందరూ కూడా ఏదో ఆశపడ్డారు మార్పు కోసం అని చెప్పేసి ఆశపడితే ఆ మార్పు ఈ రూపంలో మరి మనకే చుట్టుకుంటుందని చెప్పేసి ఆలోచన చేయలే, కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతాంగానికి బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ కూడా అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. అట్లాగే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. అట్లాగే రైతు భరోసా అన్నారు. చిన్నప్పుడు మాకు తునికాకులకు పోతే తునికాకుల వాయిదా అనేటోడు, తునికాకుల సీటు వాయిదా పెడతాండనే తునికాకుల వాయిదా అనేది. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వాయిదా కూడా గట్లనే ఉన్నది. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేక చతికిలబడ్డటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది. తప్పకుండా మేము గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యపరిచి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నా. అట్లాగే భద్రాచలం ఉప ఎన్నిక జరిగితే భద్రాచలాన్ని జిల్లా యూనిట్గా ప్రతి కార్యకర్త కూడా భద్రాచలంలో పర్యటన చేయాలని చెప్పేసి 100% భద్రాచలంలో పాటుగా ఈ రాష్ట్రంలో 10 ఉప ఎన్నికలు జరుగుతాయి. 10 నియోజకవర్గాలు జరిగే ఉప ఎన్నికల్లో 100% బీఆర్ఎస్ పార్టీ 10 నియోజకవర్గాల్ని మళ్ళీ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ధీమాని వ్యక్తం చేస్తా ఉన్నా.